జిల్లాలో అడవి బిడ్డల కష్టాలు తీరడం లేదు. సరైన రోడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు సాధారణ రోగి వరకు ఆసుపత్రికి వెళ్లాలంటే కాలిబాటే గతి. ఇక వర్షాకాలం వచ్చిందంటే వారి బాధలు వర్ణనాతీతం. వారి కష్టాలను చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల జీవితాలు వెలుగులు నింపేందుకు ప్రయత్నించారు. హైటెక్ యుగంలో కూడా అక్కడి వారికి కనీస మౌలిక వసతులు లేవు. సరైన రోడ్స్ లేక ఎన్నో ఏళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాలకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఎవరూ తమ బాధలు తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ వాసుల్లో కష్టాలు, కన్నీళ్లు కామన్గా మారిపోయాయని చెబుతున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నేతలు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇవ్వడం తర్వాత మళ్లీ కనిపించడం లేదంటున్నారు. దశాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నామని, ఇక్కడి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయన్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఏజెన్సీ వాసుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ మేరకు డోలీ రహిత ఏపీగా మార్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయారు. 2.5 ఏళ్లలో రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రతిసారి చదవటం గత 2 దశాబ్దాలుగా బాధ కలగటం, అలాగే ఇక 2017లో కూడా పోరాట యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు, మన్యం ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు ప్రజల వాళ్ళు కష్టాలు, సుఖాలు, బాధలు అర్థం చేసుకునేవాడిని. సో ఒకసారి మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వాటికి రోడ్లు సమస్యలు ఏమున్నాయి, నీటి సమస్యలు ఏమున్నాయి, అలాగే పట్టాల సమస్య ఏముందని మాట్లాడుతూ ఉంటే దాంట్లో క్రమంగా ఈ ముఖ్యంగా నాకు ఏమనిపించింది అంటే ఈ డోలీలతోటి చాలామంది ఇంకా ప్రయాణం కిందకి దిగటం, సరైన మెడికల్ ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఇటీవల అరకువేలి మండలం మాడగడ పంచాయతీ జాకర వలస గ్రామానికి చెందిన మర్రి బుజ్జి అనే నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆమెను కుటుంబీకులు డోలీలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రోడ్డు మార్గం లేకపోవడంతో కొండ ప్రాంతాలను దాటుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. రీసెంట్గా మరో 2 డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక వానాకాలం వచ్చిందంటే ప్రాణాలకు తెగించి వాగులు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ పరిధిలోని గేమిలి సింహాచలంలో ఓ వృద్ధుడు విషజ్వరం బారిన పడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో గ్రామస్తులు డోలి కట్టి కొండలు, గుట్టలు దాటుకుంటూ కాలినడకన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే సుకూరు దేవుడమ్మకు నెలలు నిండడంతో ఆమెను డోలిలో పిన్నకోట పీహెచ్కి తరలించారు. గతేడాది డిసెంబర్ 22న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కొండ చిక్కార గ్రామాలకు, గుమ్మంతి నుండి రాచకిలం నుండి రెడ్డిపాడు గ్రామాలకు రోడ్డు సౌకర్యానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అధికారం ఉన్నా లేకున్నా గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. 4000 గిరిజన తండాల్లో రోడ్లు వేయాలని సీఎంను అడిగానని తెలిపారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ నడుస్తున్న ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఓట్ల కోసం చేయట్లేదు, మేము ప్రజల కోసం పనిచేయడానికి మేము ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి మేము దీన్ని తీసుకున్నాం. ఇది ఓట్లకి సంబంధం లేదు, ప్రజలు బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చాం. సో మీ అందరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి మీరు వచ్చి మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డోలీ రహిత ప్రాంతంగా మీరు చిత్రించడానికి చూస్తున్నారు. అవునండి. ఏదైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అంటే ముందస్తుగా ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్తే, ఒక్కొక్క ఆవాసానికి వెళ్తే అంటే 20 మంది 20 కుటుంబాలే ఉన్నాయి మీరు వెళ్తే.
వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రకృతిని కాపాడే పరిరక్షకులు వాళ్ళని కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళ ప్రకృతిని కాపాడేస్తారు. పవన్ ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి 3 నెలలు అవుతుంది. కనీసం పనులు ప్రారంభించకపోవడంతో అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ డోలి కష్టాలకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు.